ఒక సింపుల్ ఇంటర్వ్యూ క్వెషన్. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? జస్ట్ ఒక 3 పాయింట్స్. సి లాంగ్వేజ్‌ని ఎవరు డెవలప్ చేశారనంటే డెన్నిస్ రిచే అనే ఒక ప్రోగ్రామర్ డెవలప్ చేశారు. ఏ ఇయర్‌లో డెవలప్ చేశారనంటే 1972లో డెవలప్ చేశారు. ఎట్ లొకేషన్ బెల్ లాబొరేటరీస్‌లో డిజైన్ చేశారు. సో, బట్ జనరల్‌గా అంటే ఇనీషియల్‌గా డెన్నిస్ రిచ్చే సి ప్రోగ్రామింగ్ ఎందుకోసం డెవలప్ చేశాడంటే, యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేయడానికి. అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసి మనం సాఫ్ట్‌వేర్స్ బిల్డ్ చేయొచ్చు అని ఆల్రెడీ మనం చూసాం. ఇప్పుడు ఏ సాఫ్ట్‌వేర్ బిల్డ్ చేయాలి అనంటే యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ బిల్డ్ చేయడానికి ఫస్ట్ ఏం చేశారంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని డిజైన్ చేశారు. సో, దాంతోనే వాళ్ళు యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌ని డెవలప్ చేశారు. కానీ తర్వాత ఆ సి లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చినాయి. సి ప్లస్ ప్లస్ గాని, జావా గాని, సి షార్ప్ గాని ఈ లాంగ్వేజెస్ అన్నీ ఇంట్రొడ్యూస్ అవ్వడానికి మెయిన్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఎవరనంటే సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్.